Hi viewers, welcome back. You are watching CH the YouTube channel. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి వేవ్స్ చాప్టర్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా గ్యారెంటీగా వస్తుంది. సో దాంట్లో ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ చూసాం, నెక్స్ట్ క్వశ్చన్ని ఈ వీడియోలో చూస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇదేమైనా సరే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే, క్వశ్చన్లోకి వెళ్తే మనకి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ an air column enclosed in a open pipe. తెరచిన గొట్టంలోని వాయు స్తంభంలో స్థిర తరంగాలు ఏర్పడుట అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇక్కడ దీంట్లో మనకి స్థిర తరంగాలు అనేది ఆల్రెడీ మనం చూసాం. ఏదైనా సరే ఒకే కంపన పరిమితి అట్లాగే తరంగ దైర్ఘ్యము పౌనఃపున్యము కలిగి ఉన్నటువంటి రెండు తరంగాలు వేరువేరు దిశల్లో అంటే వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అవి రెండు అధ్యారోపణ చెంది స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి. వాటిని స్థావర తరంగాలు అంటారు అని చెప్పి. స్టేషనరీ వేవ్స్ మీన్స్ ఇఫ్ టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ passing in opposite direction overlap each other, they form stationary waves or standard waves. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ పైప్ అన్నాం, తెరిచిన గొట్టాలు అన్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే బోత్ ఎండ్స్ ఓపెన్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ పైప్ అంటాం. తెరిచిన గొట్టము రెండో వైపులా తెరిచి ఉంటే దాన్ని తెరిచిన గొట్టము అంటాం. దీంట్లో మనకి స్టేషనరీ స్థిర తరంగాలు ఎలా ఫామ్ అవుతాయి అనేది చూడండి. ఇక్కడ మనకి ఇది రెండు వైపులా తెరిచి ఉన్నటువంటి గొట్టంలోకి బోత్ ఎండ్స్ ఓపెన్ చేస్తుంటే ఒక సైడ్ నుంచి మనం సౌండ్ వేవ్స్ని పాస్ చేస్తే ఆ సౌండ్ వేవ్స్ ఏమవుతాయి అంటే రెండో ఎండ్ దగ్గరికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి వస్తాయి. అంటే పరావర్తనం చెంది మళ్ళీ వెనక్కి వస్తాయి. ఒక దిశలో వెళ్తున్నటువంటి ధ్వని తరంగాలు రెండవ అంచు వైపు గొట్టం రెండో చివరికి వెళ్ళినప్పుడు పరావర్తనం చెంది మళ్ళీ వెనక్కి వస్తాయి. అట్లా వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే రెండు కూడా అధ్యారోపణ చెంది, అంటే తరంగాల అధ్యారోపణ సూత్రం అనే దాన్ని ఆధారంగా చేసుకుని అవి రెండు అధ్యారోపణ చెంది మనకి స్థిర తరంగాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అవి రెండు ఏమవుతాయంటే ఒకటేమో ప్రోగ్రెసివ్ వేవ్, అంటే మనం పాస్ చేసినటువంటి ఒరిజినల్ వేవ్, రెండోది రిఫ్లెక్టెడ్ వేవ్. అయితే ఆ రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అట్లా ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఇంతకుముందు లెసన్లో చూసినట్టుగానే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అలాగే ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ చూసాం. వాటికి మనం ఈక్వేషన్స్కి ఇక్కడ జరిగాయి. ప్రాథమిక అనుస్వరము, అట్లాగే రెండవ అనుస్వరము, మూడవ అనుస్వరం అనే వాటికి సమీకరణాన్ని మనం ఇక్కడ రాబట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫ్రీక్వెన్సీకి మనం ఈక్వేషన్స్ని డెరైవ్ చేయాలి. ఫ్రీక్వెన్సీకి ఆల్రెడీ మనకి ఈక్వేషన్ తెలుసు. జనరల్ ఈక్వేషన్ v/λ అని, అంటే వేగంపై తరంగ దైర్ఘ్యం రాసుకుంటాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మెయిన్ వేగం కావాలి, తరంగ దైర్ఘ్యం కావాలి. వేగం అనేది మనం తీసుకునేది ధ్వని తరంగాలే కాబట్టి దాన్ని వెలాసిటీ వేగం అలాగే తీసేసుకుంటాం, వీగానే రాసుకుంటాం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దాంట్లోనూ ల్యాండా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే తరంగ దైర్ఘ్యం విలువ, వేవ్ లెంగ్త్ మనం ఇక్కడి నుంచి ప్రతి కేసులోనూ మెజర్ చేసుకుంటూ ఆ ఫ్రీక్వెన్సీ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రాథమిక పౌనఃపున్యానికి సంబంధించి మనం ముందుగా సమీకరణాన్ని రాబట్టాలి. అది ఎట్లా చూద్దాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది మొదటి కేసుగా తీసుకుంటాం, తర్వాత ఇది రెండోది, ఇది మూడోది. ప్రాథమిక అనుస్వరానికి సంబంధించినది, ప్రాథమిక పౌనఃపున్యానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇలా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి రెండు ఎండ్స్ కూడా ఓపెన్ ఎండ్స్ కాబట్టి ఈ ఎండ్స్ దగ్గర పార్టికల్స్ అనేవి ఫ్రీగా వైబ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే యాంటీ నోట్స్ అనేవి ఫామ్ అవుతాయి బోత్ ఎండ్స్ కూడా. అంటే గొట్టం తెరిచిన వైపున కణాలు స్వేచ్ఛగా చెల్లించగలవు కాబట్టి అక్కడ ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. ప్రస్పందన అంటాం, అంటే యాంటీ నోట్స్. అంటే ఇక్కడ కంపన పరిమితి అనేది 0 అయితేనేమో దీన్ని నోట్ అని చెప్తాం, దీన్ని అస్పందన స్థానము అంటాం.
రెండు చివర్లనేమో తెరిచి ఉన్నటువంటి గొట్టం కాబట్టి కణాలు స్వేచ్ఛగా చలించగలవు కాబట్టి స్వేచ్ఛగా చలించేటప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి రెండు చివర్లో కూడా. మధ్యలోకి వచ్చేసరికి అక్కడ కంపన పరిమితి అనేది శూన్యంగా ఉంటుంది కాబట్టి అది చెల్లించడం అనేది సున్నా కాబట్టి అక్కడ దాన్ని అస్పందన స్థానము అని చెప్తుంది. సరే, ఇక్కడ మన ప్రాథమిక పౌనఃపున్యం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం తీసుకునేటువంటి ఈ గాలి స్తంభం అంటే ఎయిర్ కాలం, మనం ఆ ఎయిర్ కాలం లెంగ్త్ని ఎలా తీసుకున్నాం అంటే వైబ్రేటింగ్ ఎయిర్ కాలం ఏదైతే ఉందంటే మనం తీసుకున్నటువంటి గొట్టంలో వాయుస్తంభం ఏదైతే ఉందో దాన్ని పొడవు ఎలా తీసుకున్నాం. ఇప్పుడు మనం పౌనఃపున్యం ఎట్లా లెక్కించాలి. ఇక్కడ చూడండి, ఈ వాయుస్తంభం పొడవు అనేది దేనికి సమానం అవుతుంది అంటే ఇక్కడ తరంగం అనేది ఎన్ని ఏర్పడినాయి, ఒకటే ఏర్పడిందా రెండు ఏర్పడింది అని ఒకసారి చూసుకుంటే ఇది మనకి సగం తరంగం కిందే లెక్క. అంటే మొత్తం పొడవు దేనికి సమానం అవుతుంది అంటే తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది కాబట్టి λ/2 అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే రెండు వరుస ప్రస్పందన స్థానాల మధ్య దూరము λ/2 అవుతుంది. అలాగే ఇక్కడ ప్రస్పందన అస్పందన ఈ రెండింటికి మధ్యలో చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి దూరం λ/4 అవుతుంది. సో ఇక్కడ మనకి రెండు ప్రస్పందన స్థానాలు ఆచేరు వచ్చాయి కాబట్టి మొత్తం పొడవు దేనికి సమానం అవుతుంది అంటే λ/2కి సమానం అవుతుంది. కాబట్టి దాని నుంచి మనం ఇప్పుడు ఈక్వేషన్ రాసుకుందాం. మనకి పౌనఃపున్యం కన్నా ముందు మనం లెక్కేసుకోవాల్సింది లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ అంటే తరంగ దైర్ఘ్యం మనకు కావాలి, దానికి λ1 అని తీసుకుంటాను. ఈ λ1ని మనం ఎలా రాసుకుంటాము అంటే అక్కడ L ఏమవుతుంది అంటే λ1/2L అవుతుంది. సారీ, λ1/2. L వాల్యూ అనేది λ1/2 అంటే తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది కాబట్టి దాన్నే L అని తీసుకున్నాము. సో L λ1/2 అవుతుంది. దాని నుంచి λ1 2L అవుతుంది. ఇది ఫస్ట్ కేసులో అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రాథమిక పౌనఃపున్యానికి సంబంధించి మనకు వచ్చినటువంటి తరంగ దైర్ఘ్యం ఎంత అంటే λ1 2L. దీని నుంచి ప్రాథమిక పౌనఃపున్యము μ1 V/λ అనేది మనకి జనరల్ ఫార్ములా. ఇక్కడ ఫస్ట్ కేసు కాబట్టి λ1 తీసుకుంటాను. సో ఇది ఏమవుతుందంటే V/2L. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రాథమిక పౌనఃపున్యానికి సంబంధించి μ1 ఏమవుతుంది అంటే V/2L అనేటువంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి. ఇదే ప్రాథమిక పౌనఃపున్యం అంటే దీన్ని ఫస్ట్ హార్మోనిక్ మొదటి అనుస్వరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. అంటే ప్రాథమిక పౌనఃపున్యాన్ని ప్రథమ అనుస్వరము లేదా మొదటి అనుస్వరము అని చెప్తాం. ఇప్పుడు తర్వాత రెండో దానికి వచ్చేసరికి సెకండ్ హార్మోనిక్ అని చెప్తాం. అంటే రెండవ అనుస్వరము. అది ఎట్లా వస్తుంది అంటే ఈ డయాగ్రామ్ తీసుకోవాలి. ఈ డయాగ్రామ్ ప్రకారం అర్థం చేస్తే మనకి ఇక్కడ ఒక యాంటీ నోడ్ ఏర్పడింది, ఇక్కడ ఒక నోడ్, మళ్ళీ ఇక్కడ మధ్యలో యాంటీ నోడ్, ఇది నోడ్, ఇది యాంటీ నోడ్. ఒక ప్రస్పందన స్థానము, అస్పందన స్థానము, మళ్ళీ ప్రస్పందన స్థానము, అస్పందన స్థానము, ప్రస్పందన స్థానం. ఇట్లా మనకు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మొత్తం పొడవు L అనేది మనకి చేంజ్ అవుతుంది. ఈ L వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ λ/2 అని రాసుకున్నాం. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఒక λ/2 అవుతుంది. అంటే ఈ పాయింట్ వరకు, ఈ యాంటీ నోడ్ వరకు మనం తీసుకుంటే, ఈ లైన్ వరకు మనం తీసుకుంటే ఇది λ/2 అవుతుంది. ఎట్లాంటిది ఇక్కడ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక λ/2 అవుతుంది. అంటే 2λ/2 అనేది L వాల్యూ అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఏ కాలం లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2λ/2 అవుతుంది. వాయుస్తంభం పొడవు 2λ/2కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ అదే రాసుకుంటాను. సెకండ్ హార్మోనిక్ సంబంధించి ఏమవుతుంది అంటే L = 2λ/2. సో సెకండ్ కాబట్టి λ2 అని రాసుకుంటాను. దీని నుంచి λ2 వాల్యూ ఏమవుతుంది అంటే 2L/2 అవుతుంది. ఇది λ2 వాల్యూ. ఇక్కడ 2L/2ని 2 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అది ఎందుకు అట్టు పెడుతున్నాను అనేది మీకు తర్వాత రివిజన్ అవుతుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ λ రాసేసుకున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ μ2 V/λ2 అవుతుంది.
వీని యాజ్ గా రాసుకుంటున్నాం. λ2 వాల్యూ ఎంత వచ్చింది? 2l/2 వచ్చింది. దట్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది పైకి వెళ్తుంది కాబట్టి 2 ఇంటూ v/2l అవుతుంది. v/2l అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం, ప్రాథమిక పౌనఃపున్యము కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2μ1 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ μ2 వాల్యూ ఏమొచ్చింది అంటే సెకండ్ హార్మోనిక్ వాల్యూ రెండవ అనుస్వరం విలువ ఏమొచ్చింది అంటే 2μ1 అయింది. అట్లాగే థర్డ్ తీసుకుంది. థర్డ్ వన్ ఎలా ఈ డయాగ్రామ్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, ప్రస్పందన, అస్పందన, ప్రస్పందన, అస్పందన. ఎక్కడైతే కంపన పరిమితి అధికంగా ఉంటుందో దాన్ని ప్రస్పందన స్థానం అంటాం. కంపన పరిమితి 0 అయితే దాన్ని అస్పందన స్థానం అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పార్ట్ తీసుకుంటే మొత్తం ఎన్ని λ/2 ఉన్నాయి అంటే 3 λ/2 వస్తాయి. కాబట్టి ఈ L వాల్యూ దేనికి కొనుగుతుంది అంటే 3 λ/2కి సమానం అవుతుంది. సో ఇక్కడ థర్డ్ కేస్ కాబట్టి λని λ3 గా రాసుకుంటాం. దీని నుంచి λ3 2l/3 అవుతుంది. ఈ 2 ఇటు వెళ్తుంది, బై 3 వస్తే బైలో వస్తుంది కాబట్టి 2l/3 అవుతుంది. ఇది λ3 λ3 వచ్చింది కాబట్టి దాని నుంచి పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ μ3 v/λ3 that equal to v/2l/3 అవుతుంది. λ3 ప్లస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ ఇది వస్తే 3 ఇంటూ v/2l అవుతుంది. v/2l వాల్యూ మనం ఏం రాసుకుంటాం అంటే μ1 అని రాసుకుంటాం. ఇది థర్డ్ హార్మోనిక్ అంటాం. μ3 వాల్యూ ఎంత వచ్చింది అంటే 3μ1 వచ్చింది. అల్టిమేట్ గా మనం ఇక్కడ రేషియో రాసుకుంటే μ1:μ2:μ3 రాసుకుంటే రేషియో ఎంత వస్తుంది? నిష్పత్తి, అనుస్వరాల నిష్పత్తి ఎలా వస్తుంది అంటే 1:2:3 అవుతుంది. ఎందుకని అంటే రెండోది వచ్చేసరికి 2μ1 వచ్చింది, మూడోది 3μ1 వచ్చింది. కాబట్టి మనకి తెరచిన గొట్టంలో అనుస్వరాల నిష్పత్తి ఎంత అంటే 1:2:3. ఓపెన్ పైప్స్ లో ఫామ్ అయ్యేటువంటి హార్మోనిక్స్ రేషియో ఎంత అవుతుంది అంటే 1:2:3 అవుతుంది. ఇది మనకి ఫైనల్ గా వచ్చేటువంటి రిజల్ట్. ఇక్కడ మనం ఏంటి అంటే క్యాలిక్యులేట్ చేసేది ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని. తర్వాత ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ హార్మోనిక్ పెంచుతాం, ఆ తర్వాత సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ప్రాథమిక పౌనఃపున్యము దాన్ని మొదటి అనుస్వరం అంటాము, తర్వాత రెండవ అనుస్వరము, మళ్ళీ మూడవ అనుస్వరము. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండవ అనుస్వరాన్ని మొదటి అతిస్వరం అని కూడా చెప్తాం. రెండవ అనుస్వరాన్ని మొదటి అతిస్వరము అని, అట్లాగే మూడవ అనుస్వరాన్ని రెండవ అతిస్వరం అని అంటాము. అంటే సెకండ్ హార్మోనిక్ ని ఫస్ట్ ఓవర్ టోన్ అనేటువంటి వర్డ్తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. సెకండ్ హార్మోనిక్ ని ఏమంటాము అంటే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాము, మొదటి అతిస్వరము. ఇది వచ్చేసరికి రెండవ అతిస్వరం అవుతుంది. థర్డ్ హార్మోనిక్ అంటే మూడవ అనుస్వరాన్ని రెండవ అతిస్వరము అని చెప్తాం. అంటే ఈ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ హార్మోనిక్ ని ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం, థర్డ్ హార్మోనిక్ ఏమో సెకండ్ ఓవర్ టోన్ అని చెప్తాం. అంటే రెండవ అనుస్వరాన్ని మొదటి అతిస్వరం అని, మూడవ అనుస్వరాన్ని రెండవ అతిస్వరం అని చెప్తాము. ఇది ఓపెన్ పైప్స్ కు సంబంధించి అందులో ఉన్నటువంటి ఎయిర్ కాలంలో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతుంది, అప్పుడు వచ్చేటువంటి హార్మోనిక్స్ రేషియో ఎంత వస్తుంది అంటే 1:2:3. తెరిచిన గొట్టాల్లో అనుస్వరాలు ఏర్పడటం, ఆ అనుస్వరాలకు సంబంధించి నిష్పత్తి ఎంత వస్తుంది అంటే 1:2:3 అనే నిష్పత్తి ఇక్కడ మనకి కావాల్సింది. ఈ డయాగ్రామ్స్ కొంచెం మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకని అంటే బోత్ ఎండ్స్ కూడా కంపల్సరీగా ఇక్కడ ప్రస్పందన స్థానాలు యాంటీనోడ్స్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఈ కౌంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ దాంట్లోనేమో 2 ఫామ్స్ వస్తాయి, ఈ
దీంట్లోకి వచ్చేసరికి ఒక 2 హాఫ్స్ కాబట్టి ఈ మధ్యలో ఫుల్ వచ్చి అటు ఇటు హాఫ్ వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఈ డయాగ్రామ్స్ మాత్రం ఇదే ఆర్డర్లో వేయాలి. అంటే ఇక్కడ ఒకటే సంగతి ఈసారి 2 వేయకుండా 3 వేయటం అనేది వేయకూడదు అనేది గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా ఎగ్జామ్లో డ్రా చేస్తే ఇది ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్. ఇట్లాగే మనకి ఇప్పుడు ఓపెన్ పైప్స్లో ఎలా అయితే చూసామో క్లోజ్డ్ పైప్స్లో కూడా హార్మోనిక్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి, స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటికి సంబంధించి హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్కి రేషియోస్ ఎంత అనేది కూడా ఒక లాభాంశ క్వశ్చన్ ఉంటుంది. అంటే మూసిన గొట్టాలలో అనుస్వరాలు ఎలా ఏర్పడతాయి, వాటికి సంబంధించి పౌనఃపున్యాల నిష్పత్తి ఎంత ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.